వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నంద్యాల జిల్లా నందికొట్కూరులో అత్యాచారానికి గురైన బాలిక వాసంతి కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ పరామర్శించారు. ముచ్చుమరి గ్రామానికి చేరుకున్న మంత్రులు నేరుగా బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. పక్కన కృష్ణా రివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటనలు జరిగినాయి గతంలో కూడా. కాబట్టి అవన్నీ కూడా అందులో ఇది ఒకటి. కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాము. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు చర్చించి కూడా 10 రోజులు కలెక్టర్ చెప్పి అది ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను జనార్దన్ రెడ్డి గారి ఇక్కడ గ్రామం రావడం జరిగింది. మాతో పాటు ఎంపీ గారు, చంద్రబాబు గారు, అదే మరి జయశంకర్ గారు కూడా రావడం, మరి కుటుంబాన్ని మనం పరామర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం. వారికి ఉండే 2 బిడ్డలు పుట్టిన పాప ఈ అమ్మాయి గారు చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి గారు చిన్న అమ్మాయిని కూడా రేపు చేశారంటే ఇంత దుర్మార్గంగా చెప్పాలా. వాళ్ళు కూడా మైనర్, వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు. ఏదేమైనా సరే దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల ఉంటున్నారు. వారిని అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు. ఎందుకంటే పిల్లలు అయితే ఆ శవాన్ని ఏం చేశారో మనకు తెలుసు. కాబట్టి కొత్తగా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరున్నారో మీరు వెతికి తీసి ఎంతటి వాడైనా సరే, వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేసి వారిని దోషులు ఎవరైతే వారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. దీన్ని తూచా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు. త్వరగా ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా శిక్షించిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా చదువు చెప్పించిన బాధ్యత కూడా మేము తీసుకున్నా, ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పిల్లలు కూడా చదువు చెప్పింది. ఆ ఇండ్లు కూడా వారికి మరమ్మతు చేసి చెప్పి కలెక్టర్ గారు ఆదేశించాం. ఆ ఇండ్లు కూడా మరమ్మతు చేసి వారికి కుటుంబం కావాలని ఏదైనా నిరాధార ఈ బిడ్డకు ఏదైనా పని కల్పించమని కలెక్టర్ గారు కూడా చెప్తారు. కుటుంబ పోషణ కోసం వారు కూడా అందుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పి వైసీపీ అధినేత జగన్ వినుకొండ వచ్చి హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అధికార టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వినుకొండలో జగన్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అదే స్థాయిలో స్పందించారు. జగన్ శివరాజకీయాల కోసమే వినుకొండ వచ్చారని విమర్శించారు. హత్య చేసిన జిలానీ, హత్యకు గురైన రషీద్ ఇద్దరు వైసీపీకి చెందిన వారేనని, వారిద్దరిని రాజకీయంగా పెంచి పోషించింది వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడేనని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. రాష్ట్రం కోసం ఏనాడు ఢిల్లీలో ఆందోళన చేపట్టిన జగన్ ఇప్పుడు రాష్ట్రం పరువు తీసేందుకు ఢిల్లీలో నిరసన తెలియజేస్తామనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, వినుకొండ రావడం ఏ ముఖం పెట్టుకుని వినుకొండ వస్తానంటున్నాం అంటే, గతంలో మీ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళ మీద మీరు కఠినంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అధికార దుర్వినియోగానికి మీరు పాల్పడబట్టే ఈరోజు మీ పాలన, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోబట్టే ఈరోజు జిలానీ ఇంత దారుణానికి ఒడికట్టడం జరిగింది. ఈరోజు జిలానీ హత్య చేసిన వాళ్ళు జైల్లో ఉన్నాడు. అట్లాగే రషీద్ ప్రాణాలు కోల్పోయినందువల్ల ఆ కుటుంబం నష్టపోయింది. కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? మీ అసమర్థ ప్రభుత్వం. మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి రౌడీజాన్ని, గుండాయిజాన్ని పెంచి పోషించినటువంటి మీ ప్రభుత్వాన్ని బాధ్యత. హెడ్ కానిస్టేబుల్ పై కర్రతో దాడి చేసిన నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పశ్చిమ బంగాల్కు చెందిన లలితు కల్దిండి అనే యువకుడు చెన్నై నగరంలో కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని జీవితంలో జరిగిన ఏదో సంఘటన కారణంగా పోలీస్ యూనిఫామ్ చూస్తే అతను నిగ్రహాన్ని కోల్పోవడం జరుగుతుందని విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టీ స్టాల్, సాధుపేట జంక్షన్లో టీ స్టాల్ దగ్గర పోవడం జరిగింది. అట్ అబౌట్ సుమారుగా 2 గంటల ప్రాంతంలో అక్కడ గుర్తు తెలియని వ్యక్తి అనుకోని విధంగా వచ్చి సడన్గా స్వామిదాస్ అనే హెడ్ కానిస్టేబుల్ గారిని ఒక మంచి పెద్ద నీము అంటే వేప చెట్టు కర్ర దాంతో బాగా షార్ప్గా కొట్టడం జరిగింది. ఆ స్పాట్లో ఆ ఇంజురీకి అతను ఎమ్మటే స్పాట్ పడిపోవడం జరిగింది. అంతే, ఇంకా అసలు అతని కరెక్ట్గా మంచి వైటల్ పార్ట్, అది వైటల్ పార్ట్ కాబట్టి పాపం స్పాట్లో ఇక్కడ అతని ఇయర్ కూడా సైడ్ ఆల్సో ఫ్రాక్చర్ అయింది. దాన్ని అతని కండిషన్లో కొంచెం బాగా ఇదిగా ఉన్నాడు. అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే మనం మంచి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ జాయిన్ చేసాం. దాంట్లో ఆ టైంలో అక్కడ జరుగుతున్న పబ్లిక్ కూడా
ఇమీడియట్గా అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ ఆల్సో అతను పట్టుకోవడం జరిగింది. ప్రజలు కూడా వాళ్ళు విచారిస్తే లాల్తూ కలిండి అతని పేరు, 25 years, పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. అతను యాక్చువల్గా మంగళవారం ట్యూస్డే కలకత్తాలో బయలుదేరతాడు. ఎక్కడికంటే వాడు 4 కలిపి బయలుదేరతారు. ఎక్కడికి? చెన్నైకి. వీళ్ళు మ్యాషన్ వర్క్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్, వీళ్ళంతా కూలీ వర్క్ చేస్తుంటారు. ఎందుకు దిగడం మొత్తం మీద ఇక్కడ దిగడం జరిగింది. దానికి రీజన్ అయితే తెలీదు, చెప్పడం అతను కరెక్ట్గా. ఆ రిమైనింగ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇది మనకు జరిగింది గురువారం, ఎస్టర్డే గురువారం సాయంత్రం, అది మధ్యాహ్నం కూడా 2 గంటలప్పుడు అతను అక్కడ ఉండడానికి ఇతను పోవడం జరిగింది. అతను విచారిస్తే మనకి ఏమేమి తెలిసిందంటే అతనికి ఒక రకమైన ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది. పోలీస్ యూనిఫామ్ చూసేటప్పటికి అతనికి కోపం వచ్చేసింది. ఎందుకో సడన్గా అక్కడ అతను ముందు బండి వేసుకొని వస్తున్నారండి, వాడు చూశాడు. కానీ అక్కడ నుంచి అక్కడ బిజినెస్ వాళ్ళు చెప్పినందుకు ఉదయం నుంచి అక్కడ ఏదో తిరుగుతున్నాడండి ఇతను. సుమారుగా ఏదో 2-3 hours బిఫోర్ కూడా అక్కడ ఏదో తిరుగుతున్నాడని అని చెప్పారు. ఇతను రావడము, ఆ హెడ్ కానిస్టేబుల్ గారు తీసిపోయి ఆడేదో సమ్ మస్కిటో బ్యాట్ పెట్టాడు. దాని మీద సడన్గా వచ్చి కొట్ట పడిపోయాడు. చాలా గ్రీవియస్ ఇంజరీ జరిగింది. దాని మీద ఇమీడియట్గా అక్కడ స్పందించి అక్కడున్న కుర్రవాళ్ళు కూడా పట్టుకోటి అతన్ని విచారిస్తే ఈ విధంగా చెప్పాడు. అతని అక్కడున్న పబ్లిక్ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. వారిని కొట్టిన అతను వదలకుండా ఇంటికి వచ్చి అతను పట్టుకొని, మా కానిస్టేబుల్ ఆల్సో గట్టిగా పట్టుకొని అతన్ని తీసుకొచ్చి విచారించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత మేము విచారించడంలో ఇతను ఈ విధంగా కొంచెం అలర్చలగా తిరుగుతూ ఉంటాడని, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి మనం అంతా ఆధార్ కార్డు కూడా తీసుకురావడం జరిగింది, తెప్పించడం జరిగింది. ఇతను కలింది డిస్ట్రిక్ట్ మాతా విలేజ్ అని అక్కడ ఉంటుంది, బాగముండి మండల్, పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. ఇతను ఇలాంటి శాస్త్రం చేసేప్పటికి వీళ్ళకి నెక్స్ట్ కూడా వీళ్ళకి 307 వేయడం జరిగింది. 80 పైసలు బెయిల్ జరిగిపోయినాయి. విచారణ కూడా వేగవంతం చేసి 80 పైసలు అతను శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తాము. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ఇన్వెస్టిగేషన్లో ఇంక్లూడ్ చేసి గ్యారెంటీగా సక్సెస్ఫుల్గా అతని కన్విక్షన్ రేట్ ఇచ్చినట్టు చూస్తాం. గ్యారెంటీగా అతని ట్రీట్మెంట్ కూడా మా ఎస్పీ గారు కూడా, ఎందుకంటే హెడ్ కానిస్టేబుల్ గారి పరిస్థితి కొంచెం బాగలేదు కాబట్టి అతని ట్రీట్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అతని ఆరోగ్యం కూడా చక్కగా ఉండేటట్టు మేము చూసుకుంటాం. భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి పరిసర గ్రామాల వాసులకు గండంగా మారింది. ఉప్పెనలా వచ్చి ఊర్ల మీద పడ్డ వరదకు ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా సహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. బాధితులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదరయ్యారు. ముంపు ప్రాంతాల్లో తీరని వేదన నింపిన పెదవాగు ప్రాజెక్టు సైతం ఆనవాళ్లు కోల్పోయింది. పెదవాగు గండితో దిగువన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయిరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పలు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. తీసుకోవాలి నుంచి ఎలాగా రారా బకాయి చెల్లించాలని అడిగినందుకు విద్యుత్ శాఖ ఉద్యోగిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన హైదరాబాద్లోని సనత్ నగర్లో చోటు చేసుకుంది. ఈ హింసాత్మక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సనత్ నగర్లోని మోతీనగర్లో ఉన్న ఓ ఇంటికి 6,000కు పైగా ఉన్న బకాయి బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరాను నిలిపివేశారు. దీంతో విసుగుపోయిన నిందితుడు ఉద్యోగిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనపై సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏజెంట్ చేతిలో మోసపోయిన కోనసీమ జిల్లా వాసి స్వదేశానికి తీసుకొస్తానంటూ మంత్రి నారా లోకేష్ హామీ. మాజీ సీఎం జగన్ మరోసారి హత్యా రాజకీయాలకు తెరలేపారు.
రాజకీయ రాక్షసత్వానికి జగన్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ విమర్శలు గుప్పించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. నిరుద్యోగ యువత జీవనోపాధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సూచనలు. భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి. తెలుగు రాష్ట్రాల్లో ముంపుకు గురైన 20 గ్రామాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.